అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 13th ఫిబ్రవరి థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. నికాయ్ 1.15%, హాంకాంగ్ 1.26%, షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. సో అమెరికన్ మార్కెట్స్లో నిన్న నాస్డాక్ ఫ్లాట్గా క్లోజ్ అవుతే S&P 500 అండ్ డౌ జోన్స్ రెండు కొద్దిగా పావు నుంచి 0.5% మేర నష్టాలతో అయితే ముగిశాయి. గోల్డ్ $2,933 దగ్గర స్టడీగా ట్రేడ్ అవుతూనే ఉంది. అంటిల్ అన్లెస్ ఈ ట్రేడ్ వార్ మీద ఒక క్లారిటీ వచ్చేదాకా గోల్డ్లో ఈ మొమెంటం, పాజిటివ్ మొమెంటం కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆయిల్ $75 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మేజర్గా hopes for more Fed rate cuts dim as Powell notes that hot CPI means we are not quite there yet. సో నిన్న CPI డేటా వచ్చింది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ప్రకారం అనుకున్నంత స్థాయిలో అయితే వడ్డీ రేట్ల కోత కొద్ది గొప్ప ఉన్నప్పటికీ కూడా అది ఇన్ఫ్లేషన్ కట్టడి అవ్వడానికి పెద్దగా అవకాశం దొరకలేదు. పెద్దగా ఇన్ఫ్లేషన్ కూడా కట్టడి కాలేదు. దీంతో మనం అనుకున్న లక్ష్యాలని చేరుకోలేకపోయాము అన్న ఒక వ్యాఖ్యను జెరోమ్ పవెల్ గారు చేశారు, ఫెడ్ చీఫ్. దీంతో వడ్డీ రేట్ల కోత విషయంలో ఆయన అంత ఉత్సుకత చూపించకపోవచ్చేమో అన్నది కూడా ఒక ఆలోచన. ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ కుడ్ కమ్ బై థర్స్డే, వైట్ హౌస్ సేస్. సో అది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్. మన మార్కెట్స్ పరంగా చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వరుసగా 6వ సెషన్లో కూడా నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. నిన్నటి డేటా ఒక్కసారి చూస్తే దాదాపుగా 4,000, ఇంకో రకంగా చెప్పండి దాదాపు 5,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ నిన్న వాళ్ళు సేల్ చేయడం చూసాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దాదాపు 6,000 కోట్ల రూపాయల మేర బయింగ్ అయితే చేశారు. మార్కెట్స్ని ముందుకు నడిపిస్తోంది అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ మనీ మాత్రమే మార్కెట్స్ని ముందుకు నడిపిస్తోంది. అంటిల్ అన్లెస్ ఎక్కడ దాకా రీటైల్ మనీ వస్తుందో, ఎక్కడ దాకా రీటైల్ మనీకి బ్రేక్ పడదో మార్కెట్స్ అప్పటి వరకు ఎలాంటి వెనుకంజ వేసే అవకాశాలు దాదాపుగా తక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పుడు కొద్ది గొప్ప 10 to 15% కరెక్షన్ వచ్చినప్పటికీ కూడా పీక్ లెవెల్స్ నుంచి ఇది మరింతగా పతనం అవ్వాలి అంటే రీటైల్ మనీ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు రియల్ పిక్చర్ అయితే కనిపిస్తుంది. స్టిల్ ఇంకా డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్స్లో డబ్బులు పంపు చేస్తూనే ఉన్నారు అంటే రీటైల్ మనీ ఈక్విటీలోకి వస్తూనే ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సిప్ ద్వారా కూడా మార్కెట్స్లోకి డబ్బులు వస్తూ ఉండడమే ఏకైక లక్ష్యం. సో అంతే తప్ప అంతకు రీటైల్ మనీ ఫ్లో తప్ప మిగిలిన మార్కెట్స్ని ఏమీ డ్రైవ్ అయితే చేయట్లేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. రిజల్ట్స్ పోస్ట్ చేసిన పరంగా చూస్తే ముతూట్ ఫైనాన్స్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ దాదాపు 43% మేర పెరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ దాదాపు 33% మేర పెరగడం చూసాం. TBO టెక్ రెవెన్యూ 30% మేర పెరగగా నెట్ ప్రాఫిట్ 3% మేర తగ్గింది. మార్జిన్స్ కూడా తగ్గాయి. అంటే 17.1% ఉన్న మార్జిన్స్ 13.1% దిగడం అనేది కొద్దిగా గమనంలో పెట్టుకోవాల్సిన అంశం. భారత్ ఫోర్జ్ రెవెన్యూ 10% మేర తగ్గింది. నెట్ ప్రాఫిట్ దాదాపు 16% మేర పెరగడం చూస్తున్నాం. సువెన్ ఫార్మా రెవెన్యూ 40% పెరిగింది. నెట్ ప్రాఫిట్ దాదాపు 77% మేర పెరిగింది. హైదరాబాద్ చెందిన మరో కంపెనీ SMS ఫార్మా రెవెన్యూ 7% మేర పెరగగా నెట్ ప్రాఫిట్ దాదాపు 40% మేర పెరిగింది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి రిజల్ట్స్ పరంగా ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. చాలా రిజల్ట్స్ అయితే ఉన్నాయి. నాట్కో ఫార్మా రెవెన్యూ దాదాపు 40% మేర క్షీణించింది. నెట్ ప్రాఫిట్ కూడా దాదాపు 40% మేర క్షీణించింది. ఒక్కొక్క షేర్కి ₹1.5 మధ్యంతర డివిడెంట్ అని కంపెనీ అయితే ప్రకటించింది. మార్జిన్స్ కూడా గణనీయంగా తగ్గడం అనేది మేజర్గా గమనంలో పెట్టుకోవాల్సిన అంశం. ఎస్టిమేట్ దాదాపు ఇండస్ట్రీ ఎస్టిమేట్ దాదాపు 877 crores ఆఫ్ రెవెన్యూ వస్తుంది అనుకోగా అది 475 కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితమైంది. గత ఏడాది 759 కోట్ల రూపాయల రెవెన్యూను ప్రకటించిన కంపెనీ ఈసారి అనూహ్యంగా లాభాల్లో, రెవెన్యూలో భారీ ఎత్తున క్షీణత అయితే నమోదైంది నాట్కో ఫార్మా. అండ్ మొన్న ఒక ఇన్వెస్టర్తో పెద్ద HNIతో మాట్లాడుతుంటే ఒక మేజర్ డ్రగ్ ఒకటి ఆఫ్ పేటెంట్ కాబోతుంది. ఆఫ్ పేటెంట్ అయిపోతుందంటే అది జెనరిక్గా మారబోతుంది. వన్స్ అదే కనుక జెనరిక్గా మారితే అది వీళ్ళ మీద ఇంపాక్ట్ కొద్ది గట్టిగానే ఉంటుంది అనేది కూడా స్ట్రీట్లో వినిపిస్తున్నమాట. స్టాక్స్ పరంగా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఆఫ్కాన్స్ ఒకటి, ఆల్కార్గో, అనుపమ్ రసాయన్, KNR కన్స్ట్రక్షన్స్, ఇప్కా ల్యాబ్స్, హర్ష ఇంజనీర్స్, నజారా టెక్నాలజీస్, యునైటెడ్ బ్రివరీస్, టిటాగర్ రైల్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. ఈరోజు స్టాక్స్ పరంగా కోటక్ మహీంద్రా బ్యాంక్కి ఒక పాజిటివ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే గతంలో కొన్ని ఆంక్షలు విధించిందో క్రెడిట్ కార్డ్స్ కొత్తగా తీసుకోకుండా వాటిని ప్రస్తుతానికి ఎత్తివేసింది. వీళ్ళు క్రెడిట్ కార్డ్స్ని కొత్తగా ఇష్యూ చేసేందుకు
మార్గం లభించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కొత్త దీని ద్వారా. భారత్ ఫోర్జ్ కంపెనీ పార్ట్నర్డ్ విత్ లేబర్ టు సెటప్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టు అడ్రస్ గ్లోబల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ డిమాండ్. ఎన్టీపీసీ, ఓఎన్జీసీ అండ్ ఎన్టీపీసీ గ్రీన్ జాయింట్ వెంచర్ అక్వైర్డ్ అయానా రెన్యూబుల్. దాదాపు 19,500 కోట్ల రూపాయలకు అయానా రెన్యూబుల్ అన్న కంపెనీని ఓఎన్జీసీ అండ్ ఎన్టీపీసీ గ్రీన్కి చెందిన జాయింట్ వెంచర్ కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ హ్యాస్ ఇన్కార్పొరేటెడ్ ఇట్స్ ఆర్మ్ ఇన్ సింగపూర్ టు సెటప్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, జీసీసీని అక్కడ ఏర్పాటు చేయబోతుంది. బట్ స్టాక్ మాత్రం 14 నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. సో మేబీ 1000 మార్క్ని బ్రీచ్ చేస్తుందా డౌన్ సైడ్ అన్నది కూడా చూడాలి. బట్ మోస్ట్ ఆఫ్ ది అనలిస్టులు మేబీ ఇక్కడ భయంగా ఆపర్చునిటీ ఉందేమో అన్న ఒక ఇది మాట్లాడుతున్నాం. దాని గురించి తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఐసిఐసిఐ బ్యాంకులో కొద్దిగా యాక్టివిటీ ఉండే ఛాన్స్ ఉంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీని లిస్ట్ చేయాలి అని చెప్పి భావిస్తున్నారు. సో ఇవి మేజర్ అప్డేట్స్ పరంగా. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఒకసారి హిందాల్కో, ఎస్జేవిఎన్ లైమ్ లైట్లో ఉండవచ్చు, ఎందుకంటే ఇవాళ రిజల్ట్స్ కంపెనీస్ అనౌన్స్ చేయబోతున్నాయి. హొనాసా ప్రాఫిట్స్ దాదాపు 26 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది కూడా ఇదే ఆల్మోస్ట్ ప్రాఫిట్స్ కంపెనీ అనౌన్స్ చేసింది. మేజర్గా అయితే ఇది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో ఇక్కడ ఈజ్ ఆఫ్ పేయింగ్ ట్యాక్సెస్ విషయంలో కొత్త కోడ్ ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ బిల్ తీసుకొస్తామని చెప్పి బడ్జెట్లో అయితే చెప్పారు. సో దానికి సంబంధించిన క్లియర్ కట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ట్యాక్స్ ఇయర్ అంటే ఇంతకుముందు అసెస్మెంట్ ఇయర్ అని, కరెంట్ ఇయర్ అని ఇలా రకరకాల పేర్లతో ఉన్నది కాస్త దాని పేరు మార్చి పూర్తిగా ఒక ట్యాక్స్ ఇయర్ అన్నట్టుగా మార్చారు. ఆ క్లారిటీని తీసుకొచ్చింది. ఇక ఇన్కమ్ ట్యాక్స్లో మెజారిటీ ఉన్న చట్టాలన్నింటినీ కూడా దాన్ని సులభతరం చేయడం, పారదర్శకంగా ఉండేలా చేయడం అనేది ఈ కొత్త ట్యాక్స్ ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ పేజ్లో. అండ్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ 3.2% క్షీణించింది డిసెంబర్ నెలలో. యావరేజ్గా ఐఏపీ 3.9% ఉన్నది, ఇప్పుడు 3.2% పరిమితమైంది. ఇది ఒక నెగిటివ్ న్యూస్. రిటైల్ ఇన్ఫ్లేషన్ 5 నెలల కనిష్ట స్థాయికి తగ్గడం అనేది కొద్దిగా పాజిటివ్ అంశంగా చూడాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫండమెంటల్స్ స్ట్రాంగ్. ఫండ్స్ ఒకటి ఇన్వెస్టర్స్ స్ట్రగ్ ఆఫ్ సెల్ ఆఫ్ ఇన్ జాన్, సిప్ ఎ లిటిల్ లెస్. ఈక్విటీ ప్లాన్స్లోకి, దట్టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోకి, థిమాటిక్ ఫండ్స్లోకి దాదాపు 40,000 కోట్ల రూపాయల మేర నిధుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. గోల్డ్ ఈటీఎఫ్స్లో కూడా 3,751 crores ఆఫ్ డబ్బులు అయితే వచ్చి పడుతున్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే మన వాళ్ళ ఫోకస్ చాలా ఎక్కువగా ఉంది. సో ఎంత మార్కెట్ పడితే అంతగా కొనాలి, అంతగా కొనుగోలు చేయడం వల్లే మనకు లాభాలు వస్తాయన్న ఏకైక పాయింట్ని మైండ్లో పెట్టుకొని డబ్బులు కుమ్మరిస్తున్నట్టున్నారు. సో అదే స్టిల్ ఇప్పటికి కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్కి శ్రీరామ రక్షగా ఉంది. ఎందుకు అంటే దాదాపుగా 200 పైగా స్టాక్స్, అంటే 81 పైగా స్టాక్స్ నిఫ్టీ 500లో 200 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నాయి. సో 81% ఆఫ్ స్టాక్స్ మరొకసారి వినండి, 81% ఆఫ్ ది స్టాక్స్ అంటే మెజారిటీ దాదాపుగా అన్ని స్టాక్స్ 200 DMA కింద ఉన్నాయి. 200 days మూవింగ్ యావరేజ్ సాధారణంగా కింద ట్రేడ్ అవుతున్నాయి అంటే బేరిష్ ట్రెండ్కి సంకేతం. 200 day మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్నాయంటే కొద్దిగా బులిష్ అనేది వన్ ఆఫ్ ది పారామీటర్గా మనం చూస్తాం. అలా 200 DMA కింద దాదాపు 81 స్టాక్స్ ఉన్నాయి. అందులో హొనాసా ఒకటి, విల్సన్ అండ్ వర్ల్పూల్, అదానీ గ్రీన్ ఇవన్నీ కూడా దాదాపు 52% మేర పతనమయ్యాయి. చెన్నై పెట్రోలియం, శోభ, రాజేష్ ఎక్స్పోర్ట్స్, థర్మాక్స్, జూపిటర్ వ్యాగన్స్, రైట్స్, రేణుక ఇవన్నీ కూడా, జియో ఫైనాన్షియల్ ఇవన్నీ కూడా దాదాపు 30-50% మేర పీక్ నుంచి కూడా కరెక్ట్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం. సో ఇవి మనం కొద్దిగా ఏ స్టాక్స్లో ఉన్నాం, నిజంగా ఫండమెంటల్స్ మన తీసుకున్న స్టాక్స్ పటిష్టంగా ఉన్నాయా లేదా అనేది కూడా మనం ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం దాని గురించి పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్బీఎల్ఎఫ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ కోటాక్ బ్యాంక్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. నౌ బ్యాంక్ అండ్ ఆన్బోర్డ్ న్యూ కస్టమర్స్ యూజింగ్ ఆన్లైన్ అండ్ మొబైల్ బ్యాంకింగ్ టు ఇష్యూ క్రెడిట్ కార్డ్స్. రిలయన్స్ స్టాక్ 14 నెలల కనిష్ట స్థాయికి చేరింది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పుల్ అవుట్ ఇండియాస్ బెట్స్. సో కొద్దిగా ఇండియన్ స్టాక్స్ని తగ్గించుకుని ఎంఎస్సిఐలో కానీ వాటిలో చైనీస్ స్టాక్స్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ బెట్ చేస్తారన్నది కూడా ఒక సంకేతం. ఈ నేపథ్యంలో రిలయన్స్ స్టాక్ కొద్దిగా బలహీనపడుతోంది. 1193 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతోంది. సో మొత్తానికి అట్రాక్టివ్గా ఉంది. రిస్క్ రివార్డ్ రేషియో పరంగా చూసుకుంటే రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ ఉండేందుకు ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఇక నుంచి మేబీ కొద్దిగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు తక్కువే, బట్ డీసెంట్ రిటర్న్స్ మాత్రమే స్టాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ దాదాపు 16% మేర నెగిటివ్ రిటర్న్స్ని స్టాక్ ఇచ్చింది. నిఫ్టీ ఇదే టైంలో 6.6% మేర పాజిటివ్ లాభాలను ఇవ్వడం అయితే మనం చూసాం. హుందాయ్ మోటార్ ఇండియా ఇన్ ఎంఎస్సిఐ గ్లోబల్ ఇండెక్స్. హుందాయ్ మోటార్స్ ఇండియా ఎంఎస్సిఐ గ్లోబల్ ఇండెక్స్లోకి చేరింది. ఓవరాల్గా
ఆ ఐపీఓ ధర కంటే దాదాపు 7.5% మేర లాభాలతో మాత్రమే ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఐసిఐసిఐ ప్రూ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఐసిఐసిఐ ప్రూ ఏఎంసీ ఐపీఓకి రావాలని చెప్పి చూస్తోంది. యూకే ప్రమోటర్ దాదాపు 10,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించాలని చెప్పి చూస్తున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడ్యూసర్స్ కొద్దిగా ఆలోచనలో పడ్డారు, ఎందుకంటే యూఎస్ కనుక టారిఫ్స్ విధిస్తే నష్టాలు ఉంటాయని చెప్పి. ఎందుకంటే దాదాపు యూఎస్ కన్జ్యూమ్ చేసే వాటిలో 9% మేర మన దగ్గర నుంచే స్టీల్ అయితే వెళ్తోంది. ఈపీఎఫ్ఓ 8.25% మేర వడ్డీ రేట్లను ఉంచే అవకాశం అయితే ఉంది. గెయిల్ ఇండియా టు ట్రిపుల్ ఎల్ఎన్జీ కెపాసిటీ అదొకటి. అండ్ ఈసారి Q3లో ఏ సెక్టార్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచాయి అన్న అంశాల మీద ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని ఎకనామిక్ టైమ్స్ అయితే ఇచ్చింది. స్టాక్స్ కాకుండా కొన్ని స్టాక్స్ సంబంధించిన అప్డేట్ అయితే కూడా ఉంది. అయితే చాలా ఇన్డెప్త్గా డీటెయిల్డ్గా చూడాలి, బట్ ఇవాళ అంత టైం లేదు మాట్లాడుకోవడానికి. దీన్ని టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి ఆసక్తి ఉన్న వాళ్ళు డీటెయిల్గా చదువుకోండి. ఎందుకంటే స్టాక్ సంబంధించిన అప్డేట్ కూడా ఉంది, ఏ స్టాక్స్ కొద్దిగా బాగా పర్ఫామ్ చేశాయి అన్నది కూడా మీరు ఒకసారి డీటెయిల్గా చదువుకుంటే ఉపయోగపడుతుంది. టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను 10 తర్వాత. బిజినెస్ స్టాండర్డ్లో ఇంతకుముందు మాట్లాడుకున్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ డ్రా ఓవర్ 39,600 ఇన్ జనవరి డిస్పైట్ షార్ప్ మార్కెట్ సెల్ ఆఫ్ ఎస్ఐపి ఇన్ఫ్లోస్ 26,000 మేర ఉన్నాయి అని చెప్పి. సో ఇది దీనిలో ఇంజనీర్స్ ఇండియా న్యూక్లియర్ ప్లే మీద ఆశలు పెట్టుకుంది. న్యూక్లియర్ విషయంలో కొద్దిగా పాజిటివ్గా ఉండి న్యూక్లియర్ దాని మీద పవర్ మీద ఫోకస్ చేయాలని చెప్పి బడ్జెట్లో కూడా దీని మీద ఈసారి ఫోకస్ ఎక్కువ ఉన్న సంగతి మనకు తెలుసు. కోవై మెడికల్ నిన్న దాదాపు 12% మేర పెరిగింది. 2 వారాల యావరేజ్ ట్రేడింగ్ వాల్యూమ్స్ పోలిస్తే 9 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్ పెరిగింది. వరుస లాభాలకి అవన్నీ సూపర్ మార్కెట్స్ కొద్దిగా బ్రేక్ పడింది. నిన్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ నిన్న 20% మేర పెరగటం చూసాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.